నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన 'కుబేరా' ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. లీడర్ తర్వాత ఒక స్ట్రాంగ్ సీరియస్ సబ్జెక్ట్‌తో రావాలి. మంచి సినిమాలే తీస్తాడు. లవ్ స్టోరీ అనండి, 'ఫిదా' అనండి. ఓకే. లవ్ స్టోరీస్ ఓకే. బట్ శేఖర్ కమ్ముల లాంటి ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి ఇట్లాంటి ఒక డ్రామాని కానీ, ఒక సోషల్ సినిమాని కానీ, లీడర్ లాంటి ఒక పొలిటికల్ డ్రామా కానీ తీస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. 'కుబేరా' వచ్చింది. 'ట్రాన్స్ ఆఫ్ కుబేరా' అని పెట్టారు టీజర్కి పేరు. నిజంగా ట్రాన్స్లోకి తీసుకెళ్ళినట్టుగానే ఆ బ్యాక్గ్రౌండ్ దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టేశాడు అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు ఆ డ్రామా కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ ఎంత చక్కగా అనిపించింది. అంటే మొత్తం ఈ కథ అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుందనేది అర్థమవుతుంది. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం పూర్ అండ్ రిచ్ అనే కాన్సెప్ట్ చూస్తాము. ఫస్ట్ టైం ఈ సినిమాలో 3 కాన్సెప్ట్లు అంటే పూర్, మిడిల్ క్లాస్, రిచ్ ఈ 3 కాన్సెప్ట్లు తీసుకొచ్చారేమో అని అనిపించింది. బేసిక్గా ఈ ముంబైలో ధారావి, స్లమ్ ఏరియాస్ ఇవన్నీ చూపించడం, తర్వాత అల్ట్రా రిచ్ పీపుల్ చూపించిన తర్వాత నాగార్జున మిడిల్ క్లాస్ లైఫ్లో చూపించడం, ధనుష్ బాగా పూరు, సో కాల్డ్ రిచ్ పీపుల్, తర్వాత నాగార్జున మిడిల్ క్లాస్, ధనుష్ బాగా పూరు, వీళ్ళ మధ్యలో రష్మిక, ఇట్లా వీళ్ళందరూ నడుస్తూ ఉన్నటువంటి కథ ఈ డబ్బు ఏదైతే ఉందో అది బాగా డబ్బు చుట్టూ తిరుగుతుంది మొత్తం కథ అని అనిపిస్తుంది. అంటే హెవీ ఎమోషన్స్ ఉంటాయనే ఫీలింగ్ అనిపించింది. ధనుష్ మనకి చాలా వేరియేషన్స్తో కనిపిస్తున్నాడు సినిమాలో. ఫస్ట్ నార్మల్గా కనబడుతున్నాడు, తర్వాత టూ మచ్ ఆఫ్ బ్యాడ్ పొజిషన్, పావర్టీలో ఉండు, బెగ్గరగా ఉన్నట్టు, ఇంకో చోట నార్మల్ అయినట్టు కనిపిస్తున్నాడు. ఈ గ్యాప్లో నాగార్జునతో కొన్ని నార్మల్ సీన్ ఉంది. నార్మల్ అంటే ఏదో పని చెప్తుంటే నాగార్జున ఆ పని చేయడానికి ధనుష్ ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది చోట. నాగార్జున ఏం కాదు చేసే అన్నట్టు చెప్తున్నట్టు కొన్ని షార్ట్లు కనపడ్డాయి. లాస్ట్కి వచ్చేసరికి నాగార్జున ధనుష్ వచ్చి ఏదో రాయితూ కొట్టడానికి వస్తున్నట్టు కనిపిస్తుంది. నువ్వు చెప్పిన పని వల్ల నాకు ఇట్లా జరిగిందో, నా జీవితం ఎండిపోయిందో తెలుసా అన్నట్టుగా అదొక కైండ్ ఆఫ్ ఎమోషన్ కూడా కనబడుతుంది. ఆ పర్టికులర్ లాస్ట్లో కట్ చేశారు టీజర్ అట్లా. సో నాగార్జున అట్లాగే కొన్ని చోట్ల నార్మల్ పర్సన్గా కనపడుతుంది, కొన్ని చోట్ల గన్ తీసుకుని ఫైన్ సీక్వెన్స్ షూటింగ్ అని కూడా చేస్తున్నాడు. సో ఆయన షూట్ చేస్తుంది కూడా ధనుష్నేనా అని అనిపిస్తుంది. ధనుష్ ఎక్కడ దీని వెనుక దాక్కున్నట్టుగా కూడా కొన్ని చోట్ల కనబడుతున్నాయి. సో ధనుష్, రష్మిక మందాన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టుగా కూడా కొన్ని పాయింట్స్ కనిపించాయి. సో ఈ మధ్య కాలంలో మంచి సినిమాలు కనిపించట్లేదు. సో ఈ మధ్యకాలంలో మంచి మంచి కాంబోలు పడుతుంటే శేఖర్ కమ్ముల, ధనుష్ అండ్ నాగార్జున కాంబో చాలా మంచి కాంబో అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత ఒక సాలిడ్ వైబ్ వస్తుంది. ఒక టీజర్లోనే సాంగ్ని పెట్టి నాదే నాదే అంటూ అది పెట్టడం ఏదైతే నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అని అనిపించింది. లైగర్ కూడా ఇట్లాగే ఒక టీజర్తోనే ఒక పాటతో పెట్టారు, కానీ అది పెద్ద ప్రాపర్ వైబ్ రాలా. అదో కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు, ఒక డీటెయిల్డ్ మీనింగ్తో కూడుకున్నటువంటి పాట టీజర్ రెండు కలిపిచ్చారు. పాటలో డీటెయిల్డ్ మీనింగ్ ఉంది. అటు రిచ్ పర్సన్ మైండ్ ఎట్లా ఉంటుంది, పూర్ పర్సన్ మైండ్ ఎట్లా ఉంటుంది, మిడిల్ క్లాస్ మైండ్ ఎట్లా ఉంటుంది, ఎవరిని చాలా క్లియర్గా చూపించారనిపించిన వీళ్ళిద్దరి మధ్య నలిగే వ్యక్తి మేబీ నాగార్జున అయి ఉండొచ్చు, నాకు అట్లా అనిపిస్తుంది. సో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ, ఒక ఎమోషన్ స్టోరీ అండ్ డ్రామా అన్నట్టుగా అనిపిస్తుంది. శేఖర్ కమ్ముల చాలా ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు అనిపిస్తుంది. దీంతో శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్స్ రావాలి, ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ రావాలని నాలాంటి వీరాభిమానులు కోరుకుంటారు. మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత కామెంట్ చేయండి.